చేపలు కూడా మస్తు కనబడుతున్నాయి అన్నట్టు. చూపెడతాయి ఇంకా చేపలు అనిపించినప్పుడు. చూసుకోండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. దీనిపైన పడి డైరెక్ట్ ఇక్కడ ఎగిరి పడతాయి అన్నట్టు, దానిపైన పడతాయి. హలో గైస్, అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే, మన ఛానల్లో క్యాంపింగ్ వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో జనవరిలో వచ్చిందన్నమాట మన వాగులో క్యాంపింగ్ అని. సో దాని తర్వాత మన ఛానల్ ఎంతవరకు క్యాంపింగ్ వీడియో రాలే, ఓన్లీ నైట్ క్యాంపింగ్ వీడియో రాలే అన్నట్టు. ఛాలెంజ్ కాకుండా క్యాంపింగ్ వీడియో చాలా రోజులు 3 months అవుతుంది. సో 3 months తర్వాత మళ్ళీ మేమైతే ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ డ్యామ్ గేట్లు చూస్తారు కదా, అద్భుతమైన లొకేషన్ అన్నట్టు. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటాయి లొకేషన్ అయితే. అద్భుతమైన లొకేషన్ లో ఈ రోజు నైట్ అయితే మనం క్యాంపింగ్ చేయబోతున్నాం. రేపు మార్నింగ్ చూపెడతాం మీకు ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఎట్లుంటుంది అనేది. డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఇక్కడైతే. సో ఇదన్నట్టు ఈ రోజు అయితే మనం నైట్ మొత్తం ఇక్కడనే స్టే చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ క్యాంపింగ్ రేపు మార్నింగ్ వరకు ఉంటుంది క్యాంపింగ్ అయితే. సో నైట్ మొత్తం అందరం ఇక్కడనే స్టే చేస్తాం. మేము సామాన్ అయితే అన్ని తీసుకొచ్చుకున్నాం, అండ్ ఒకటి స్పీకర్ కూడా పట్టుకొచ్చుకున్నాం టైం పాస్ కావడానికి అయితే. అన్ని పూరా మొత్తం అన్ని ఉన్నాయి. సో డైరెక్ట్ అయితే మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకేనా, క్యాంపింగ్ టెంట్ అన్ని ఉన్నాయి కదా, డైరెక్ట్ టెంట్ వేసుకుందాం. ఓకే, సో గాయస్ మొత్తానికి అయితే పైకి అయితే ఎక్కేస్తాం. ఈ బండల మీదకి రావాలంటే మాత్రం పెద్ద టార్చర్ అనిపించింది అన్నట్టు మాకైతే. కానీ ఇంత పైకి వచ్చినామా, ఇక్కడ లొకేషన్ చూడమని వచ్చినాం. లొకేషన్ చూసుకోండి, ఇక్కడికి ఎంత మంచిగా ఉందో. అటు సైడ్ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కానీ, అండ్ ఇక్కడ అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం అంటే ఇక్కడ కరెక్ట్ లేదు. మళ్ళీ కింది బండ అంత బాగాలేదు. అక్కడ డౌన్ లో మంచిగా ఉంది, అక్కడ డౌన్ లో అయితే మంచిగా ఉంది, బాగుంది. అక్కడ వేసుకోవడానికి ఉంటుంది. అంటే క్యాంపింగ్ అంటే మనం మొత్తం తిరగచ్చు. ఇక్కడ ఓన్లీ ఆ టెంట్ అక్కడ వేసుకుందాం, జస్ట్ మనం అయితే మొత్తం తిరిగేద్దాం. ఓకేనా, ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. గాయ చూసుకోవచ్చు, మనకైతే మొత్తం సెటప్ అయితే అయిపోయింది. క్యాంపింగ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని సెట్ చేసుకున్నాం, మంచిది కార్పెట్ కూడా వేసుకున్నాం అన్నట్టు. మంచిగా యూజ్ చేసుకోవాలి ఇలాంటి టైం వల్లే. సో అట్లా మనకి నేను ఎప్పుడో 4కి వద్దాం అనుకున్నాం. ఇక్కడ 4కి వచ్చి అంతా చూపెట్టి అన్ని చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది. సో ఏమున్నా కూడా రేపు మార్నింగ్ చూపెడదాం పక్కన లొకేషన్ మాత్రం. ఓకేనా, చూసుకోండి మొత్తం అయితే పొగ వచ్చేసింది మనకి. పొగ ఎక్కడ నుండి వస్తుందో కానీ చూసుకోవచ్చు, మీకు ఇలా కనబడుతుంది కదా, మొత్తం అంతా నిండిపోయింది పొగ అయితే. అండ్ ఈ ప్లేస్ అయితే డేంజర్ ప్లేస్ అన్నట్టు. నైట్ పడుకోవడం ఇక్కడ రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు ఇదంతా ఎట్లుందో, మొత్తం అడివే. కుక్కలు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతాయి, ఇటు ఎవ్వరు రారు. అండ్ ఇక్కడ మళ్ళీ కొంచెం ఇక్కడే శ్మశానం ఉంటుంది. ఇక్కడనే నాకు అసలు గుర్తులేదు, ఇక్కడనే ఉంటుంది శ్మశానం అన్నీ. ఇట్లా నైట్ మొత్తం వీడ పడుకోవాలంటే ఇంకెట్లా అంటే వీళ్ళంతా పోతారు చెప్పన్న. వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీడు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. ఉండేది ఒక్కడు ఆ తరుణంగా నేను ఇద్దరమే ఉంటాం నైట్ అంతా. వాళ్ళు మళ్ళీ పొద్దున వస్తారట, నైట్ పోయి పొద్దున వస్తా అని చెప్పి ఇద్దరమే ఈడ పడుకోవాలి. గాయస్ ఇప్పుడైతే మేము ఏం చేస్తామంటే, ఒకటిగా ఫన్నీగా డాన్స్ చేస్తాం అన్నట్టు. ఒక సాంగ్ పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరం ఫన్నీ డాన్స్ చేస్తాం అన్నట్టు. అది ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా ఫన్నీ చేశారు అనేది అయితే మా వాడు కెమెరామ్యాన్ చెప్తాడు. సో అందరు రెడీయా? చేస్తారుగా ఫన్నీ డాన్స్? ఓకే చేద్దాం. ఒకరి తర్వాత ఒకరం మంచి సాంగ్ పెట్టుకొని ఫన్నీ డాన్స్ చేద్దాం. మొబైల్ బాగా స్టెప్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవాలి. నేను వేరే చేస్తా, మీరు వేరే. మీ టాలెంట్ తోటి మీరు వేసేయండి, ఫన్నీగా నవ్వు రావాలి. ఎవడు ఎక్కువ మంచిగా వచ్చింది అనేది వాడు చెప్తాడు. ఓకేనా, ఓకే. సో గాయ్స్ ఫస్ట్ అయితే నేను చేస్తున్నా డాన్స్ అయితే. చూడండి మంచిగా అబ్జర్వ్ అయ్యారే, నువ్వే రివ్యూ ఇచ్చేది. ఎవరు బాగా వచ్చిందని చెప్పేది నువ్వే.
హ్యాపీగా ఉండాలి, ఇలాగే చెయ్యి, ఎక్కడో వెళ్తారు. సూపర్, చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. యువశేఖర్ కొడంగల్ తమ్ముడు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? గాయ్ చూసారు కదా అందరు డాన్స్ అయితే. మీకైతే ఎవరికి నచ్చిందో మీరే కామెంట్ చేయండి, ఓకేనా? మీరైతే జెన్యున్ చూసారు కదా, మీరే కామెంట్ చేయండి, ఓకే? ఎవరిది బాగా ఫన్నీ అనిపించింది, మంచి చేసింది కాదు, ఫన్నీ చేసింది ఎవరు అనేది కామెంట్ చేయండి. అండ్ గైస్ మనోళ్ళు అయితే వీళ్ళు అప్పుడే వాళ్ళు పోయిన తర్వాత ఇంకా మా ఇద్దరు వేరే ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళతో ఉన్నాం. అండ్ ఇక మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చినాం అన్నట్టు. అప్పుడు ఒకటి మ్యాగీ ప్యాకెట్ కొని స్కూటీ సీట్ కింద వేసిన. ఆ ప్లేట్ దాని పోయినాయి, మనోళ్ళు వేలు కదా, మనోళ్ళు ఆ స్కూటీ తీసుకొని వెళ్ళన్నట్టు. ప్లేట్లు పోయినాయి, మ్యాగీ ప్యాకెట్ అన్నీ పోయినాయి. అన్నీ రెడీ చేసుకొని స్టవ్ రెడీ చేసుకొని చూసేసరికి లేవు. అప్పుడు గుర్తొచ్చింది, అబ్బా అక్కడనే పోయినాయి కదా అని చెప్పి. సో అది ఇప్పుడైతే మాకు తినడానికి అయితే ఏం లేదు. అంత ఆకలి కూడా ఏమవుతలేదు, కానీ మేము వచ్చిందే ఎప్పుడు 7కి వచ్చినాం కదా. సో అంత ఆకలి ఏం లేదు. టైం కూడా ఇక ఎక్కువనే అవుతుంది, 10 అవుతుంది. మేము వీడియో వాళ్ళు వేయిన తర్వాత చాలాసేపు ఉన్నాం, వేరే ఫ్రెండ్స్ వచ్చి బాగానే సేపు కూర్చున్నామని వీడియో తీయాలన్నట్టు. సో అది ఇప్పుడైతే డైరెక్ట్ వాడుకుంటున్నాం, బయటనే వాడుకుంటాం. ఇక గాలి మంచిగా ఉంది ఇక్కడ, కొంచెం రిలాక్స్ పీస్ఫుల్ ఉంది అన్నట్టు. సో అది రేపు మార్నింగ్ వెళ్దాం. అందరికీ బాయ్. హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే ఇక్కడైతే నేను ఒక్కనే ఉన్నా, నేను చూసుకోవచ్చు, ఎవ్వరు లేరు. వాడు నాతో ఉన్న నైట్ మొత్తం ఉన్నాడు. వాడు పోయిండు అన్నట్టు, పొద్దున 4:30కి అట్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే నేను ఒక గంట నుండి అయితే నేను ఒక్కనే ఉంటుండే ఇక్కడైతే. సో ఇంకా మనోళ్ళు అయితే ఒక ఇద్దరు వస్తా అన్నారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అట్లా ఏదన్నా స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే. నిన్న వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉంటూ, సో ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఏం కాదు, ఇంకా నైట్ అయితే ఒక ఉన్నాడు. ఒక్కనే ఉంటా అనుకున్నా. ఇంకా నేను చెప్పాలంటే ఒక్కనే ఉండటం నైట్. వాడిని ఒక్కనే ఒక్కనే ఉంటాను తర్వాత వాడినాడు. సో అట్లా ఇప్పుడే పొద్దున పోయిండు. నేను ప్లేస్ చూసుకోండి ఎంత బాగుందో. నేను నైట్ చూపిద్దాం అనుకున్నాను, అంత కుదరలే, మొత్తమే వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. బా వాటర్ కూడా మళ్ళీ క్లియర్ ఉన్నాయి. చేపలు కూడా మస్తు కనబడుతున్నాయి అన్నట్టు. చూపెడతాయి ఇంకా చేపలు అనిపించినప్పుడు. చూసుకోండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇక్కడైతే ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, చిన్న చుట్టూ బండలు ఉండి మధ్యలో వాటర్ ఉంటాయి. చూపిస్తుండండి, చూసారు కదా, చుట్టూ మొత్తం బండలు, మధ్యలో వాటర్, కింద కూడా బండనే మళ్ళీ. సో అట్లా మస్తు ఉంది ఇదైతే. కొంచెం లోతు ఉంటే మాత్రం దీనిలో దిగచ్చు కూడా మనం. చూసుకొని చేపలు ఎట్లున్నావు దీనిలో.
కనబడుతున్నాయా? ఇప్పుడే లోపలికి ఇందాక ఉంటూ పెద్దవి కానీ ఇటు సైడ్కి ఒకటి ఉంది, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అయ్యో చేపలు 2 విషయాలు ఇక్కడ సైడ్కి. ఇందాక పెద్దగా ఉంటాయి, సైడ్కి వచ్చినాయి కానీ మళ్ళీ వేయటమేనాయి. బండల మాది చూడండి గ్యాప్ ఎట్లుందో, వీటిలలో పడితే కథమే, చిన్నగా స్లిప్ అయ్యి అటు ఇటు పడ్డా కూడా. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా పైన చూపెడతా ఉండండి. ఈ బండ పైన కరెక్ట్ ఉంటాయి పోయి బండ, దీనిపైన క్యాంపింగ్ చేసుకుంటే హైలైట్ ఉండేది. ఇటొక్కటి అది ఘోరంగా అవుతుంది, ఇట్లా పడితే కథం. ఆయన చెప్పినా కదా మనోళ్ళు వస్తున్నాను ఇద్దరు, వాళ్ళే రవివాడు ఉన్న ఇంకొకడు. మేము ముగ్గురం ఎక్కడ ఉండేది, ఇంకొక 2 గంటలు 3 గంటలు మేము ఇద్దరు ముగ్గురమే ఉంటాం అన్నట్టు ఇక్కడ. రైస్ ఇప్పుడైతే మ్యాగీ చేస్తున్నాం అన్నట్టు. నేను నైట్ అయితే ఏం తినలేదు, నిన్న ఈ ప్యాకెట్ అటే పోయింది అన్నట్టు, స్కూటీ కింద పెడితే అటే పోయింది కదా. సో ఇప్పుడు తీసుకొచ్చిళ్ళు, ఫుల్ ఆకలి అవుతుంది చెప్పాలంటే. నేను నైట్ నుంచి ఏం తినలే, ఇక మళ్ళీ పోవాలంటే ఎక్కడికో పోవాలి, అంత ఇళ్ళకి నడుచుకుంటూ పోవాలని చెప్పి సైలెంట్ అట్లే వాడుకున్నాం అన్నట్టు. రైస్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. తిన్నా అమ్మతో ఫుల్ ఆకలి అవుతుంది, నిన్నటికే ఏం తినలే కదా, ఘోరంగా ఆకలి అవుతుంది. ఇక నాకు చేసినట్టు వేసిన, ఏదో అట్లా తొందర వేసేసినాం అన్నట్టు. ఇక టైం కూడా పెద్ద ఎందుకు గంటలు వేసేది కానీ అట్లా పైన వేసేసిన. A few minutes later. గాయస్ ఇప్పుడైతే మనం ఒకసారి అక్కడికి వేద్దాం, అక్కడ గేట్ల దగ్గర రాకు వేద్దాం ఒకసారి. రూట్ అయితే మళ్ళీ అట్లా కిందికి వెళ్ళి ఉంటాయి అనుకుంటా, సరిపోయి చూసేద్దాం. ఎప్పుడు ఇంటికి రాకనే ఎప్పుడు రాలే మనం, ఇదే ఫస్ట్ ఇంత దగ్గరికి వెళ్ళి చూసాడు, ఇంకా అక్కడ కూడా పోయేద్దాం. సో అట్లే పైకి వెళ్ళి వస్తున్నాం కానీ పైకి వెళ్ళి దారిలో లేనట్టే ఉంది, మళ్ళీ అట్లా తిరిగి పోవాలి. ఎట్లయినా కానీ ఒకసారి పోయేద్దాం, మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు వస్తామో రామో కూడా తెలియదు. గైస్ ఫైనల్ అయితే వచ్చేసాం ఇక్కడికి. బండలకి వెళ్ళి చాలా సాహసం చేసి వచ్చినాం అన్నట్టు. మేము అట్లా తిరిగి ఆ బండల పైకి వెళ్ళి వచ్చినాం మెల్లమెల్ల. మొత్తం మధ్యలో గ్యాప్ ఉండే, అందులో పడితే కథమే. సో అట్లా మెల్లమెల్ల వచ్చేసినాం. చూపెడతా పడండి మీకు ఎట్లుంది ఇక్కడ. ఇది చూడండి ఎట్లుందో, నీళ్ళు అన్నీ ఇట్లా వచ్చి దీనిపైన పడి డైరెక్ట్ ఇక్కడ ఎగిరి పడతాయి అన్నట్టు, దానిపైన పడతాయి. అట్లా ఫస్ట్ ఎగిరినట్టు అనిపిస్తాయి కదా, ఇట్లనే డైరెక్ట్ వచ్చి అది లాగి ఇటు పడతాయి. ఇంత దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం. ఇంకా ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక ఇట్లా ఇది ఉందా, ఇది ఇట్లా గద్దెలాగా నీళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్ ఇట్లా వాడి ఇక్కడ వాడి మనకు డైరెక్ట్ దీనిపైన పడతాయి కదా. వీళ్ళు ఇట్లా నడుచుకుంటూ పోవచ్చు అట, ఈ గద్దె పైంచరికి మన మెల్ల నడుచుకుంటూ పోవచ్చు అట. నీళ్ళు ఇట్లా పడతాయి, వీళ్ళు ఇట్లా పోవచ్చు. అని ఘోరం వేసి ఒక్కసారి స్లిప్ అయ్యి పడ్డామంటే కథం తీసుకో ఎక్కడ పడుతుంది. ఇక ఆ బండలు గుద్దుకుంటాం ఒక్కటి సెకండ్లో, అంత ఫోర్స్ ఉంటుంది. కానీ పోతారు అటు ఇట్లా మెల్లమెల్ల గోడం పట్టుకొని, చిన్న జారిన కూడా అబ్బో ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నీళ్ళు తీయాలి కదా, అవుట్ ఇక్కడనే. లేవే ఇందులో నీళ్ళే లేవు, ఓపెన్ చేద్దామన్నా కూడా లేవు. ఈ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా దగ్గరికి స్నాప్ పెట్టేటోళ్ళు అన్నంత కొందరు, ఇంత దగ్గరికి ఇట్లా వెళ్ళరా ఇట్లా వెళ్ళరా అనుకుంటూ. కానీ నేను మొత్తం గేట్ల దగ్గరికి వచ్చేసినాం. వాళ్ళు మనం బండి పెట్టినాం చూసినాం, వీడియో స్టార్ట్ చేసినాం, అక్కడికి వచ్చి ఇట్లా స్నాప్ పెట్టేటోళ్ళు అన్నట్టు ఈ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు. అప్పుడే మేము అబ్బా అంత దగ్గరికి ఎట్లా వెళ్ళరా అనుకుంటాం రూట్ ఎట్లుంటుందని. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ ఇదే ఎక్కినాం. సైడ్కి పడితే అబ్బా ఒక 50 ఫీట్లు ఉంటుంది కిందికి, అక్కడ పడితే ఘోరంగా ఉంటుంది. నీళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చూస్తే మంచి దునకబుద్ధి అవుతుంది ఎండకి. కానీ మళ్ళీ బట్టలు అంతా పెద్ద టాస్క్ ఇంటికి పోయారాక వస్తున్నాయి. మస్తు టెంప్టింగ్ ఉంది నాకైతే, దునకబుద్ధి అవుతాను డైరెక్ట్ పోయి దాంట్లో. చూడండి మనకైతే ఏరోప్లేన్ అవుతుంది, మస్తు కిందికి వెళ్ళి పోతుంది. ఫోన్లో దూరం కనబడుతుంది కానీ బాగా కింది నుండి పోతుంది. ఆయనైతే దీనిలో దునకాం అనుకుంటున్నాను నేను. గది మంచిగా ఉంది. ఇప్పుడు అక్కరాకి పోయింది, అద్దలా దునికినాయి. ఇక్కరాకి వచ్చిన తర్వాత అదిలో దునకా అనుకుంటే మొత్తం చూస్తే బాగానే లోతున్నట్టు ఉంది, చీకటి ఉంది భయంకరంగా. అది మాత్రం మస్తు ఉంటుంది. బండలు బాగున్నాయి దీంట్లో. ఇక్కరాక ఎంత పెద్ద బండ అదంతా. గాయ్స్ ఇది గాయ్స్ ఈ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ 2 days తర్వాత వీడియో వస్తుంది, ఓకేనా. సో అదండి. అండ్ అంతే, ఎండ అమ్మో ఘోరంగా కొడుతుంది అసలు. మేము 8:30 కూడా అయితే, ఇప్పుడు 8:30 అవుతుంది కావచ్చు, 8:30 అంతే. 8:30కే ఫుల్ ఎండ కొడుతుంది. 7:30 7:30నే అవుతున్నారు. 7:30కే అసలు 9-10 కొట్టినట్టు కొడుతుంది. సో అట్లా అందుకే తొందర వెళ్ళిపోతున్నాం. సో అంతే, అందరికి బాయ్, టాటా, సీ యూ, సో గుడ్ బై.
సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా.